వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ నేమ్ లండన్ దా అమెరికా దా. శ్రీను ఒక ధనవంతుడి ఇంట్లో పనివాడిగా చేరాడు. ధనవంతుడికి గొప్పలు చెప్పుకోవడం బాగా అలవాటు. అందరికీ అతను ఎంతో ధనవంతుడని, ప్రపంచమంతా చూశాడని తెలియాలని బాగా తపన పడేవాడు. ఒకరోజు అతని ఇంట్లో ఒక విందు జరిగింది. వచ్చిన అతిథులకు గొప్పలు చెప్పుకుంటూ శ్రీనుని పిలిచి, శ్రీను వెళ్ళి దుర్బిని పట్టుకురా అన్నాడు. దుర్బిని అంటే బైనాక్యులర్స్. శ్రీను లోపలికి వెళ్ళి అడిగినట్లే దుర్బిని తెచ్చి ఇచ్చాడు. వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయాక ఆ ధనవంతుడు శ్రీనుని పిలిచి తిట్టాడు. దుర్బిని తెమ్మంటే తెచ్చేయడం కాదు, ఏ దుర్బిని, లండన్ దా అమెరికాదా అని అడగాలి. అప్పుడే కదా నేనెంతో ధనవంతుడినో అందరికీ తెలిసేది అన్నాడు. శ్రీను తల వంచుకొని, ఇకపై అలాగే చేస్తాను సార్ అన్నాడు. కొన్ని రోజుల తర్వాత ధనవంతుడి స్నేహితుడు ఒకడు ఇంటికి వచ్చాడు. కూర్చొని మాట్లాడుతుంటే హాల్లో ఉన్న పులి చర్మం చూసి అది ఎక్కడిదో అడిగాడు. ధనవంతుడికి అలవాటే కదా బడాయిలు చెప్పుకుంటూ, ఇది మా నాన్నగారు వేటకి వెళ్ళి చంపిన పులి అంటూ శ్రీనుని పిలిచి, మా నాన్నగారి ఫోటో ఉండాలి తీసుకొనిరా అన్నాడు. వెంటనే అమాయకపు శ్రీను, ఏ నాన్నగారు సార్, లండన్ నాన్నగారా, అమెరికా నాన్నగారా అని అడిగారు. శ్రీను వాజ్ హియర్డ్ యాజ్ ఎ సర్వెంట్ ఇన్ ద హౌస్ ఆఫ్ ఏ రిచ్ మ్యాన్. ద రిచ్ మ్యాన్ హ్యాడ్ ఏ హ్యాబిట్ ఆఫ్ boasting. He wanted everyone to know how rich he was and how much he had seen the world. One day a party was held at his house. While boasting to the guests, he called Srinu and said, Srinu, go and get the binoculars. The binoculars mean binoculars. Srinu went inside and brought the binoculars as he asked. Everyone had left. The rich man called Srinu and scolded him. Bringing the binoculars is not the same as bringing them. You should have asked, what binoculars are you, from London or America? Then everyone would know how rich I am, he said. Srinu bowed his head and said, I will do the same from now on, sir. A few days later, a friend of the rich man came home. While they were sitting and talking, he saw a tiger skin in the hall and asked where it was. As was the rich man's habit, he would say, this is the tiger my father killed while hunting. He called Srinu and said, you must have a photo of my father. Bring it. Immediately, the innocent Srinu asked, what is your father, sir? Is it your London father or your American father? హాయ్, నా సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు తెలుగులోనే కాకుండా ఇంగ్లీష్లో కూడా స్టోరీ చెప్పడం జరిగింది, రాయడం జరిగింది. చాలామంది రిక్వెస్ట్ చేశారు తెలుగు లాంగ్వేజ్ రాని వాళ్ళు కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా పోస్ట్ చేయండి అని. సో తెలుగు, ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజెస్ చెప్పాను అండ్ రైటింగ్ కూడా చేశాను. సో మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ స్కిప్ చేయకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.